టాలీవుడ్ మాస్టర్ భరత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన అమ్మ కమలాసిని మే 18న చెన్నైలో హఠాన్మరణం చెందారు. దీంతో నటుడు భరత్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు భరత్ కు ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నారు. బాధను దిగమింగి తన ఫిల్మ్ కెరీర్ లో ఎదగాలని కోరుకుంటున్నారు. కమలాసిని గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె మే 18న రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బంధువులు, కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు చెన్నైలోని భరత్ ఇంటికెళ్లి కమలాసిని భౌతిక కాయాన్ని సందర్శించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తన తల్లి అండతోనే చైల్డ్ ఆర్టిస్టుగా సుమారు 80కు పైగా సినిమాల్లో నటించాడు భరత్. చిన్న వయసులోనే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తనదైన కామెడీతో తెలుగు ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. అయితే మధ్యలో చదువు కారణంగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. చిన్నప్పుడు చాలా బొద్దుగా కనిపించిన భరత్ పెద్దయ్యాక మాత్రం ఫిట్ బాడీతో హీరోలా రెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే అల్లు శిరీష్ నటించిన ఏబిసిడి సినిమాలో సెకండ్ హీరోగా ఆకట్టుకున్నాడు. చివరగా గోపీచంద్ హీరోగా నటించిన విశ్వం సినిమాలో కనిపించాడు భరత్. ప్రస్తుతం తనే సోలో హీరోగా ఓ సినిమా చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే హీరోగా తన ఎదుగుదలను చూడకుండానే తన తల్లి తిరుగురాని లోకానికి వెళ్లిపోయింది. దీంతో భరత్ డీలా పడిపోయాడు. తన తల్లిని తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అందులోనూ తన తల్లి భౌతిక కాయం దగ్గరే భరత్ కింద కూర్చున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అందర్నీ ఈ యంగ్ హీరో పరిస్థితి చూసి ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది.